మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఈ ఇమ్యూనిటీ అనేది ఏజ్డ్ గా మనం చూసుకుంటాం. చిన్న పిల్లల్లో తగ్గిందని అంటుంటారు. అదొకటైతే మిడిల్ ఏజ్ లో వాళ్ళది, ఏజ్డ్ వాళ్ళది. ఎందుకు ఇంత ముగ్గురులో కూడా అంత ఇమ్యూనిటీ తగ్గేంత ఏముంటుంది అన్నది పిల్లల్లో ఎక్కువ ఉంటుంది అంటారు కదా యాక్చువల్ గా అయితే. ఎస్. సో పిల్లలు పుట్టిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం వీక్ గానే ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళు కొత్త ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు కాబట్టి సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం వీక్ గానే ఉంటుంది. సో వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే లైక్ 3-4 years 5 years వరకు కొంచెం చాలా వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఎవ్రీ 2 months కి వాళ్ళకి దగ్గు ఏదో ఒకటి రావడం అనేది బాగా జరుగుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ బేబీస్ కి అంటే తల్లి పాలు ఇవ్వకుండా ఓన్లీ డబ్బా పాలు ఇచ్చి లేకపోతే పౌడర్ మిల్క్ ఇచ్చి పెంచే వాళ్ళకి మాత్రం ఇమ్యూన్ సిస్టమ్ చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే మదర్ మిల్క్ లో చాలా హై యాంటీబాడీస్ ఉంటాయి అండ్ అవి ఇమ్యూన్ సిస్టమ్ని చాలా బాగా పెంచుతుంది. సో చిన్నపిల్లలకి మాత్రం డెఫినెట్గా మదర్స్ మిల్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి అండ్ వాళ్ళ గ్రోత్ సరిగ్గా అవ్వడానికి తల్లి పాలు అనేది కంపల్సరీ ఇవ్వాల్సిందే. అట్లీస్ట్ 1 year 1.5 year వరకు ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు. సో ఇది కంపల్సరీ ఒకటి చూసుకోవాలి. సో కొంచెం పెద్ద పిల్లలు అంటే 7-8 years 10 years వాళ్ళు బయట కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, స్కూల్లో గేమ్స్ మట్టి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గడం జరుగుతుంది. సో తగ్గుతున్నప్పుడు వీళ్ళు ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇట్లాంటి అవసరమైనవి తింటున్నారా? తింటలేదు. సో వాళ్ళకి ఎప్పుడు ఈ బర్గర్ చిప్స్ ఇట్లాంటివే వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ మోస్ట్ హార్మ్ఫుల్ అనేది ఈ సాఫ్ట్ డ్రింక్స్. ఓకే, సో లైక్ ఈ ఏరేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ సోడాస్ ఇవన్నీ చాలా చాలా డేంజరస్ యాక్చువల్లీ. అవి ఇమ్యూన్ సిస్టమ్ని చాలా చాలా దెబ్బతీస్తుంది. చాలా మంది పేరెంట్స్ తెలియకుండా ఇచ్చేస్తున్నారు, ఇంకా ఇస్తున్నారు, ఇంత అవేర్నెస్ పెంచుతున్నా అయినా ఇంకా ఇస్తున్నారు. సో ఇవ్వడం వల్ల మరీ మరీ తగ్గిపోతుంది. అండ్ సో దానివల్ల కూడా ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది అండ్ చాలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి పిల్లల్లో అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఇంకొంచెం పెద్ద పిల్లలు అంటే మిడిల్ ఏజ్డ్ రైట్. మిడిల్ ఏజ్డ్ వాళ్ళైతే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఇంకా బ్యాడ్ ఉంటున్నాయి అది. సో దాని వల్ల కూడా అండ్ వాళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఎక్కువ అయిపోయేసరికి నెక్స్ట్ 10th తర్వాత ఏం చేయాలి, ఏం చదవాలి, నెక్స్ట్ ఈ ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల సో వాళ్ళకి ఆ స్ట్రెస్ వల్ల కూడా ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది అట్లా. అండ్ ఎక్కువగా ఇండోర్స్ ఉండడం. సో ఇప్పుడు బయటకెళ్ళి ఆడుకున్నప్పుడు కొంచెం పొల్యూషన్ అన్న ఆ మట్టిలో ఆడినప్పుడు ఇమ్యూనిటీ కొంచెం దానంతా అదే బిల్డ్ అయిపోతుంది. అది చేయకుండా ఓన్లీ ఇండోర్స్లో ఆడుకున్నారనుకోండి అది ఇమ్యూనిటీని యాక్చువల్లీ తగ్గించేస్తుంది. వీఆర్ నాట్ ప్రొటెక్టింగ్ దెమ్ యాక్చువల్లీ, వాళ్ళకి ఇంకా హార్మ్ తెస్తున్నాం అనమాట. సో ఇంట్లోపలే ఆడుకోండి, బయట దుమ్ముగా ఉంది మట్టిగా ఉంది మరి అంత సెన్సిటివ్ గా కూడా పెంచకూడదు. సో అలా అని మరి మట్టిలో కూడా పెంచకూడదు. సో ఆ జాగ్రత్తలు కూడా తీసుకొని బ్యాలెన్స్డ్ గా పెంచాలన్నమాట అది. సో బయటకు కూడా వెళ్ళి ఆడుకుంటే సో ఇంట్లో ఓన్లీ వీడియో గేమ్స్ ఆడుకోవడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. సో బయట వెళ్ళి ఆడుకోవడం వల్ల బాడీ దానంతట అది యాంటీబాడీస్ బిల్డ్ చేసుకొని పొల్యూషన్ నుంచి ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఇమ్యూనిటీని ఆటోమేటిక్గా బిల్డ్ చేస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ రీజన్స్ వల్ల పిల్లలకి మాత్రం డెఫినెట్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది.